గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. ఓటేయకుంటే కరెంట్ కట్, కాంగ్రెస్ బెదిరింపు. ఎన్డీఏ పాలనలో బడా పారిశ్రామికవేత్తలకే లబ్ధి. ఎన్నికల పరిశీలనకు విదేశీ పార్టీల నేతలు. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు సమన్లు. 11 గౌరవ డాక్టరేట్. బీజేపీకి దోసౌ డౌటే. ఉత్తరాది రాష్ట్రాల్లో కమలానికి ఎదురుగాలి. 2 దశల పోలింగ్ తర్వాత 400 పార్ నినాదం పక్కకు. 2 దశల పోలింగ్ తర్వాత 400 పార్ నినాదం పక్కకు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోకు పోటెత్తిన సందోహం. మానుకోట వద్ద బస్సులోనే ఈసీ నోటీసులు అందజేస్తున్న కురవి తహసీల్దార్. చిత్రంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్. తెలంగాణ ఆవాజ్పై ఆంక్షలు. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం. ఈసీ ఆదేశం. కాంగ్రెస్ ఫిర్యాదుపై నిర్ణయం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి. రేపు రాత్రి 8 గంటల వరకు బ్యాన్. సిఈసి మానుకోటలో ఈసీ నోటీసులు అందజేత. వెంటనే ప్రచారం ఆపేసిన బీఆర్ఎస్ అధినేత. ఆయన కుల ఉద్వేగాలు రేకెత్తించలేదు. మతాన్ని ఎంతమాత్రం వాడుకోలేదు. జాతుల వైరాన్ని జాతీయ ప్రచారాంశంగా చేయలేదు. ఆయన కేవలం ప్రజలను కొన్ని సూటిపోటి ప్రశ్నలు అడుగుతున్నారంతే. మీకు నా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఇప్పుడు అమలవుతున్నాయా? మీకు వారు మాటిచ్చిన హామీలు నెరవేరాయా? తెలంగాణకు బీజేపీ చేసిందేమిటి? కాంగ్రెస్ విధానాలు ఎట్లున్నాయి? మీ తరపున ఎవరు కొట్లాడాలి? కేసీఆర్ వేస్తున్న ఈ ప్రశ్నలకు తెలంగాణ దద్దరిల్లుతున్నది. ప్రతి పట్టణంలో రోడ్డంతా ప్రభంజనం షోగా మారుతున్నది. సీఎం 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 అంటూ ఆపలేని నినాదాలతో హోరుతో ఊరూరా మారుమోగుతున్నది. రైతు, ముసలి, మహిళ, యువత మళ్ళీ మా ఓటు కేసీఆర్కే అని నినదిస్తున్నది. ఇంకేముంది, తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న పార్టీ, అధికారం శాశ్వతం అనుకుంటున్న మరో పార్టీ రెండు కేసీఆర్ గర్జనకు ఉలిక్కిపడ్డాయి. ఫలితం తెలంగాణ గొంతుకపై 48 గంటలపై నిషేధం. ఒకరు ఫిర్యాదు చేశారు. ఊహించినట్టే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయినా దేశంలో మహా నాయకులు అపచారాలు మతోద్వేగ ప్రకటనలు చేస్తున్నారని తక్షణ స్పందన కేసీఆర్ విషయంలోనే ఎందుకొచ్చింది? ఇది అర్థం చేసుకోలేనంత తెలివిడి లేని వాళ్ళ తెలంగాణ ప్రజలు. 48 గంటల ప్రచార నిషేధం. బీఆర్ఎస్ ప్రచండ విజయాన్ని ఆపగలుగుతుందా? బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ మలై మాలిక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం మే 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. గత నెల 5న సిరిసిల్లలో జరిగిన ప్రెస్ మీట్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదు చేశారని, దాన్ని పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. గతంలోనూ కేసీఆర్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడారని ఈసీ పేర్కొన్నది. 48 గంటల నిషేధం సమయంలో కేసీఆర్ ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో కూడా మాట్లాడకూడదని స్పష్టం చేసింది. కేసీఆర్కు విధంగా మరి రేవంత్ మాటల సంగతి ఏంటి? నా ప్రచారంపై నిషేధం. 48 గంటలే. కార్యకర్తలు 96 గంటలు పనిచేస్తారు. బీఆర్ఎస్కు స్వప్రయోజనాలు ఉండవు. ఆటో కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరు. 5 నెలల్లోనే తెలంగాణ అంతా ఆగమాగం. మహబూబాబాద్ జిల్లాను సీఎం తీసేస్తాడట. గోదావరిని ఎత్తుకెళ్తానన్న మోడీకి బుద్ధి చెప్పాలి. నినాదాలుగానే మిగిలిన బీజేపీ వాగ్దానాలు. దుష్ట పరిపాలన వల్ల రైతుల ఆత్మహత్యలు. మహబూబాబాద్ రోడ్ షోలో కేసీఆర్. ఎన్నికల సంఘం తనపై 48 గంటల నిషేధం విధిస్తే బీఆర్ఎస్ బిడ్డలు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈసీ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఎంపిక చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నదని ధ్వజమెత్తారు. కేసీఆర్ పేగులు మెడలో వేసుకుంటా గుడ్లు పీకుతా అని రేవంత్ రెడ్డి అడ్డగోలు మాట్లాడినా ఆయనపై ఈసీ నిషేధం విధించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటల పాటు పనిచేయాలని పిలుపునిచ్చారు. బస్సు యాత్రలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో బుధవారం కేసీఆర్ రోడ్ షో నిర్వహించి ఇక్కడ తెలంగాణ ఆవాజ్పై ఆంక్షలు అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది ఈసీ ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన అధికారి కేసీఆర్కు ప్రచారంలోనే జరుగుతుండగానే అక్కడ ఆయనకు దానికి సంబంధించిన పత్రాలు అందజేయడం జరిగింది. ఈ విధంగా
48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించింది. అయితే రేవంత్ రెడ్డిపై సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రచారంలో కేసీఆర్ ఉద్దేశపూర్వక ప్రచారంలో మాట్లాడించ కాకుండా అనవసరం ఆయనను బూతులు మాట్లాడినట్టుగా మా వ్యాఖ్యలను తప్పుపడుతూ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేసిండు. దానికి సంబంధించి ఈసీ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అయితే రేవంత్ తనపై అసభ్యకర మాటలు మాట్లాడారు, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని కేసీఆర్ ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. ఇవి అనుచితం కావా? దేశ వనరులపై మొదటి హక్కు ముస్లింలకే అని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దీని అర్థం ప్రజల సంపదను వారు కాంగ్రెస్ స్వాధీనం చేసుకొని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పనిచేస్తారు. మన చెల్లెళ్ళ వద్ద ఎంత బంగారం ఉంది, ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఎంత డబ్బు ఉన్నది అని తనిఖీ చేస్తారు. హిందూ మహిళల మంగళసూత్రాలను వదిలిపెట్టారు. రాజస్థాన్ బాన్స్వార సభలో ప్రధాని మోడీ ముస్లిం పర్సనల్ చట్టాలను తీసుకొస్తామని, దేశాన్ని షరియా చట్టం ప్రకారం నడుపుతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నది. ముస్లిం లీగ్ ఎజెండాను తీసుకురావాలని ఆ పార్టీ భావిస్తున్నది. అమిత్ షా కేంద్ర హోంమంత్రి, నువ్వు మాట్లాడే లత్కోరు లఫంగి మాటలకు అంగీ లాగు ఊడదీసి చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ, కొడుకు బిడ్డతో కలిసి ఉండేందుకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోపిడీ దొంగల్లా అడవి పందుల్లా పట్టి పీడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఆయన ఒడ్డు మీద డ్రాయర్ కూడా ఉండదు. ఏప్రిల్ 6న తుక్కుగూడ జనజాతర సభలో సీఎం రేవంత్. అయితే ఇవి అనుచితం కావా అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. నమస్తే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అసభ్యకర మాటలు ఎన్నో మాట్లాడారు. మరి ఆయన మీద ఎందుకు ఈసీ చర్యలు తీసుకోవడం లేదన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ వర్గం గట్టిగా అడుగుతున్నది అనుకోవచ్చు. కాంగ్రెస్ బీజేపీ డూఫ్ ఫైట్, బడే బాయ్ చోటే బాయ్ సరికొత్త నాటకం. కేసీఆర్ ప్రచారంతో ఒక్కసారిగా మారిన సీన్. కేంద్ర రాష్ట్ర సర్కారులను ఎండగొడుతున్న కేసీఆర్ 12 స్థానాల వరకు బీఆర్ఎస్ గెలిచే అవకాశం. ఇప్పటికే పలు జాతీయ సర్వే సంస్థల అంచనాలు. ప్రజాదరణను జీర్ణించుకోలేక ఎమోషనల్ డ్రామా. ప్రచారం నుంచి ఏకంగా కేసీఆర్ను తప్పించే ఎత్తుగడ. ఈసీ ద్వారా 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం. రాజకీయ కుట్రేనంటున్న రాజకీయ విశ్లేషకులు. మోడీ రాష్ట్రానికి రావడానికి 2 రోజుల ముందు టీపీసీసీ సోషల్ మీడియా ఖాతాల్లో ఫేక్ వీడియో పోస్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని విమర్శించారు. మోడీ రావడానికి ఒక్కరోజు ముందు ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లారు. రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఆత్మగౌరవం నినాదం ఎత్తుకున్నారు. మోడీ వచ్చిన రోజు ఫేక్ వీడియోల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు నడుస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. మోడీ వెళ్లిన మరుసటి రోజు సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ అహంకారం, తెలంగాణ పౌరుషం అనే నినాదాన్ని తెరమీదికి తెచ్చారు. మరోసారి ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో కేసీఆర్పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్నది. ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రచారం చేయకుండా 48 గంటల పాటు నిషేధం విధించింది. అయితే ఇక్కడ మామూలుగా దీని ఉద్దేశం అంటే కాంగ్రెస్ బీజేపీ డూఫ్ ఫైట్, బయటకే కొట్లాడుతున్నాయి, లోపల అవి కలిసి పనిచేస్తున్నాయి అన్నట్టుగా. అందుకే కేసీఆర్పై ఇక్కడ ఈసీ నోటీసులు ఇచ్చింది, నిషేధించింది ప్రచారాన్ని. మరి కాంగ్రెస్పై ఎందుకు బీజేపీ చర్యలు తీసుకోవడం లేదు, ఈసీ చర్యలు తీసుకోవడం లేదు అసలు అన్నట్టుగా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఫైటు బయటికి మాత్రమే డూఫ్, అదంతా నాటకం అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ వర్గం మరోసారి ఇక్కడ తెలియజేస్తుంది. పోలింగ్ శాతంపై దోబూచులాట. ఎలక్షన్ కమిషన్ తీరుపై ప్రతిపక్షాల అనుమానం. 10 రోజులైనా బయటకు రాని తుది పోలింగ్ శాతాలు. ఇదివరకటి ఎన్నికల్లో 1-2 రోజుల్లోనే వెల్లడి. ఓటింగ్ శాతంలో భారీ పెంపు పైన పలు సందేహాలు. పోలింగ్ రోజు లెక్కకు ఖరారుకు మధ్య 6% తేడా. సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని అధికారికంగా వెల్లడించడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు జాప్యం చేస్తున్నది? పోలింగ్ జరిగిన రోజు చెప్పిన లెక్కకు చివరి లెక్కకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడానికి కారణం ఏంటి? అసలు నియోజకవర్గాల వారీగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఓటేశారు అనే వివరాలను ఎందుకు వెల్లడించడం లేదు? ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశంలోని ప్రతిపక్ష పార్టీలను, రాజకీయ విశ్లేషకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొదటి రెండో విడత ఎన్నికల ప్రక్రియపై వివిధ పార్టీల నేతలు ఇక్కడ పోలింగ్ శాతంపై దోబూచులాట. ఎలక్షన్ కమిషన్ తీరుపై ప్రతిపక్షాల అనుమానం. 10 రోజులైన బయటకు రాని తుది పోలింగ్ శాతాలు. ఇదివరకటి ఎన్నికల్లో 1-2 రోజుల్లోనే వెల్లడి. ఓటింగ్ శాతంలో భారీ పెంపు పైన పలు సందేహాలు. పోలింగ్ రోజు లెక్కకు ఖరారుకు మధ్య 6% తేడా అని ఇక్కడ పోలింగ్ శాతంపై దోబూచులాట నడుస్తున్నట్టుగా ఇక్కడ ఈసీని తప్పుపడుతున్న ప్రతిపక్షాలని ఇక్కడ తెలియజేసుకోవచ్చు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ అక్రమ అరెస్ట్. పంతంగి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కారణం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అరెస్టు. కేటీఆర్ వ్యవస్థల దుర్వినియోగంలో సీఎం జగదీష్ రెడ్డి.
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్లు ఉంచారంటూ కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తన సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు ఫేక్ సర్క్యులర్ ప్రచారం చేసిన క్రిషాంక్ ఇతర బీఆర్ఎస్వి నాయకులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ వార్డెన్ మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఐపీసీ 469, 465, 468, 417, 471, 505, 1BC సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ను అరెస్టు చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఆయన ఉస్మానియా యూనివర్సిటీపై తప్పుడు ఆరోపణలు చేశారు. పోస్టులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు అని ఈ విధంగా ఆయనపై పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. 15 జిల్లాలకు రెడ్ అలర్ట్, 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులు, వడదెబ్బకు 5 మృతి. తాండూరులో కుప్పకూలిన టీచర్. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. బుధవారం ఎండ తీవ్రత మరింత పెరిగింది. రానున్న వారం రోజులు వడగాల్పుల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలుగా నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత నల్గొండ జిల్లా గూడాపూర్లో 46.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ములుగు జిల్లా మంగపేట, కొత్తగూడెం జిల్లా, భద్రాచలం, సూర్యాపేట జిల్లా ఇక్కడ 15 జిల్లాలకు రెడ్ అలర్ట్. తాండూరులో కుప్పకూలిన టీచర్ వడదెబ్బకు మృతి చెందినట్టుగా ఇక్కడ వడదెబ్బకు 5 మృతి చెందారు. ఈ విధంగా 6వ తేదీ మే 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులు ఉన్నాయి. ఇక్కడ 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ విధించింది వాతావరణ శాఖ. ఈ విధంగా రోజుకు పెరుగుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ ఉష్ణోగ్రతలు అని ఇక్కడ తెలుసుకోవచ్చు. 15 జిల్లాలకు రెడ్ అలర్ట్. సీఎం జిల్లాలో దాహం. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో దాహం కేకలు వినిపిస్తున్నాయి. తాగునీటి కోసం మహబూబ్ నగర్ ప్రజలు తల్లడిల్లుతున్నారు. వారం రోజులుగా మంచినీళ్లు రావడం లేదని బుధవారం బోయపల్లి వాసులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. గ్రామంలో బొడ్రాయి పండుగ ఉన్న కనీసం మున్సిపాలిటీ నీరు సరఫరా కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని వాపోయారు. వారి నిరసనతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోగా పోలీసులు వచ్చి బలవంతంగా మహిళలను పక్కకు నెట్టేశారు. మహబూబ్ నగర్ అర్బన్ ఇక్కడ సీఎం జిల్లాలోనే దాహమని మహిళలు ఇక్కడ బిందెలతో రోడ్డుపై బైఠాయించడం జరిగింది. వాళ్ళని బలవంతంగా పోలీసులు పక్కకు నెట్టేసినట్టుగా ఇక్కడ చూపించడం జరిగింది. ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్లో గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షలు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి వెల్లడి. జూన్ 9న పరీక్షకు ఏర్పాట్లు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు. మోడీ పర్యటన ముగిసిన మరుసటి రోజే తనిఖీలు. ఓటమి భయంతోనే ఐటీ దాడులు. ఎమ్మెల్యే ప్రభాకర్. తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు. ఎండల తీవ్రతతో ఎన్నికల సంఘం నిర్ణయం. విత్ స్కిన్ 219 రూపీస్ కేజీ చికెన్. స్కిన్లెస్ 249 రూపీస్ కేజీ. ఇక్కడ స్కిన్ చికెన్ ధరలో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.